హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీ చూపించబోతున్నాను. ఇది సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ అనమాట. బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఇదేంటో అనుకోవద్దు. ఇది పెసలు ప్లస్ మినప్పప్పు, బియ్యం, అన్నం వేసి చక్కగా పెసరట్టు వేశాను. చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ప్రోటీన్, ఫైబరు మనకి అన్నీ ఉండేలాగా చూసుకునే రెసిపీ అనమాట. దానిలోకి చట్నీ చేశాను. క్వాంటిటీస్ మీకు చెప్తాను ఇప్పుడు నేను. చట్నీ కూడా నేను చేసే విధంగా చేయండి, అదిరిపోతుంది ఈ అట్టులోకి అయితే. ఈరోజు ఇలా చేశాను. రోజు ఒకేలా కాకుండా ముందుగా అయితే 5 పచ్చిమిర్చి హాఫ్కి కట్ చేసి వేసుకున్నాను వాష్ చేసిన తర్వాత. పల్లీలు ఒక 20 గ్రామ్స్ ఉంటాయి, ఎక్కువగా అవసరం లేదు. 20 గ్రామ్స్ పల్లీలు అనమాట. వేరుశనగ పప్పు 1 స్పూన్ నూనె వేసుకున్నాను, ఎక్కువగా అవసరం లేదు. ఇవి కాస్త ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత దానిలో ఒక రెమ్మ కరివేపాకు, 1 స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. పల్లీలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత లైట్గా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ పుట్నాలన్నమాట. ఇవి కూడా ఒక 20 గ్రామ్స్ ఉంటాయి. ఇవి కూడా వేసుకొని మన ఇంట్లో వాళ్ళని బట్టి చేసుకుంటాం కదా. క్వాంటిటీస్ మీ ఇష్టం. నేను చేసింది చూపిస్తున్నాను మీకు. మా వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా చక్కగా చల్లారిన తర్వాత ఫ్రై అయిన వెంటనే చల్లారిన తర్వాత మిక్సీలో చట్నీలాగా పట్టేసుకొని మన అట్టుకి సర్వ్ చేయడమే. 2 స్పూన్ల నూనె వేసుకొని తాలింపు గింజలు కూడా ఏం వేయలేదు. ఆవాలు, ఎండుమిర్చి మాత్రమే వేసుకున్నాను. ఎప్పుడు ఒకేలా తింటే ఏం బాగుంటుంది చెప్పండి. ఇంకోండి, అట్టు ఎలా వస్తుంది అన్న డౌట్ మీకు ఉండకూడదని చెప్పి అట్టు కూడా వేసి నేను ప్రాక్టికల్గా చూపిస్తూ ఉంటాను. ఆ విషయం మీకు తెలుసు. ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. పెసలు 2 కప్పులు, మినప్పప్పు 1/2 కప్పు, బియ్యం ఒక 1.5 కప్పు, దాంతోపాటు అన్నము 1 కప్పు. ఇవన్నీ వేసుకొని చూడండి అట్టు ఎంత క్రిస్పీగా వస్తుందో. సూపర్గా ఉంటుంది. నేను చెప్పడం కాదు, కంపల్సరీ ట్రై చేయండి, బాగుంటుంది. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే మీకు తెలిసిన విషయమే కదా, లైక్ చేయండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి.